హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఏంటంటే క్యాన్ లెహంగా అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనకి ఏంటంటే సారీ పెట్టికోట్ ఉంటుంది కదా, సారీ పెట్టికోట్ తీసుకుని అండ్ అలానే నేను ఒక 5 మీటర్స్ క్యాన్ తీసుకున్నాను. దీన్ని క్యాన్ని సారీ పెట్టికోట్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము సారీ పెట్టికోట్ మొత్తం స్టిచెస్ అనేవి డబుల్ స్టిచెస్ అనేటివి వేసుకోవాలి. నెక్స్ట్ మనకి సారీ పెట్టికోట్ డౌన్ సైడ్ అంటే డౌన్ సైడ్ నుంచి అపోర్ డైరెక్షన్లో మన క్యాన్ ఎంత లెంత్ ఉందో చూసుకొని దానికి 2 ఇంచెస్ యాడ్ చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నాది వచ్చేసి క్యాన్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఇప్పుడు నేను సారీ పెట్టికోట్కి 10 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. మొత్తం సారీ పెట్టికోట్ మొత్తం అలానే 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనము. తర్వాత క్యాన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాన్ అనేది అటాచ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ లెహంగాని డబుల్ స్టిచెస్ వేసుకున్న తర్వాత లెహంగాకి పై వైపు క్యాన్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఏం లేదు, 2 ఇంచెస్ పైకి ఉండేటట్లు చూసుకొని క్యాన్ని ప్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసేయడమే. ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ లేయర్ అనేది స్టిచ్ చేశాను అండ్ అలానే నేను డబుల్ లేయర్ క్యాన్ వేస్తున్నాను అనమాట. అలానే ఇంకో లేయర్ కూడా లెహంగాకి అనేది జాయిన్ చేసుకోవాలి సేమ్ ప్రిల్స్ పెట్టుకొని. అండ్ ఫైనల్గా ఓవరాల్ లెహంగా అనేది క్యాన్ లెహంగా ఇలా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా స్టిచ్చింగ్ చేయడం, అంటే సారీ పెట్టికోట్కి క్యాన్ జాయిన్ చేయడం. నేను అదర్వైజ్ అంతకుముందేమో డైరెక్ట్ లెహంగా అండ్ క్యాన్ రెండు స్టిచ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే రెడీ టు వేగా లెహంగాని తెచ్చుకొని అండ్ క్యాన్ జాయిన్ చేశాను అనమాట. ఈ క్యాన్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసింది. క్యాన్ అనేది జాయిన్ చేసిన తర్వాత ఓవరాల్ లెహంగా అనేది ఇలా రెడీ అయిందనమాట. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.